ఇక నీటు బాధితులను మర్చిపోయారా? కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ ఆయనపై ప్రశంసలు కురిపించడంపై రాహుల్ గాంధీ స్పందించింది. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినప్పుడు చనిపోయిన ఆ పిల్లలను గుర్తుకు రాలేదా అని ప్రశ్నించినట్టు. మరి ఇక పూల్వాలా చాచా అది పూల్వాలా చాచా మునిమానుడు. సో పూల్వాలా చాచా మునిమానుడు నీటి బాధితుల పక్షాన మాట్లాడుతుండు. ఎందుకంటే ఇక్కడ యోగిలో ఒక వార్త ఉంది. ఇది కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే డిమాండ్ చేస్తుందో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి దానికి అనుగుణంగా మా రాహుల్ గాంధీ అంటే ఆయనతోని కాని పని ఈయనతోని అవుతుందని ఆనందపడుతున్నట్టు. అంతే. ఇప్పుడు మనం అసమర్థులు ఉంటాం కొన్నిసార్లు. మనం అసమర్థమైనప్పుడు పక్కనోడు సమర్థులు ఉంటే వాడిని చూసి మన వెనకంగా పోయి ఇగో నేను కూడా సమర్థులని చెప్పుకునే ప్రయత్నం ఉంటుంది. అట్లా రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు ఈ సిజేపీ ఈయన పేరు అభిజిత్ దీప్కేనా ఈ వెనకంగా నిలబడి నేను కూడా తెలియకాలని చెప్పుకునే ప్రయత్నం చేస్తాను. సో ఆయన పుట్టినరోజు వచ్చిందంట, నరేంద్ర మోదీ పొగిడిందంట, మరి విద్యార్థి గుర్తురాని అడిగిందంట. అది వార్త. ఇప్పుడు దీని ఎక్స్టెన్షన్ ఇదే. ధర్మేంద్ర ప్రధాన్ గో బ్యాక్. రేపు దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించిన సిజేపీ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని పిలుపునిచ్చిండు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 7వ రోజుకు చేరుకున్న నిరసన. ఇవాటికి 7 రోజులట. 7 రోజులకి వెళ్ళి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని చెప్పేసి చర్చ. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే ప్రయత్నం ఈ సిజేపీ చేస్తున్నది. కాక్రోచ్ జనతా పార్టీ ఇది ఒక వెబ్సైట్గా నడుస్తున్నది ప్రస్తుతానికి. ఇది పార్టీగా రిజిస్టర్ కాలేదు. మరి దీని వెనుకంగా ఓన్లీ బీజేపీని టార్గెట్ చేసే ఎజెండా, కాంగ్రెస్ను ఆమ్ ఆద్మీని కాపాడే ఎజెండా కనిపిస్తున్నది. మరి ఇది ముందల పొంట జెన్యూన్గా నిరుద్యోగుల కోసం, ప్రజల కోసం, విద్యార్థుల కోసం పనిచేస్తుంటే నాకు నమ్మకం తక్కువ అనిపిస్తుంది రోజు. కానీ చేయాలనేది ఆశిస్తున్నాం. సో ఏ రాజకీయ పార్టీ వచ్చినా, బీజేపీ వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, ఆమ్ ఆద్మీ వచ్చినా, ఎవరు వచ్చినా దేశంలో సో ఖచ్చితంగా అక్కడ ప్రశ్నించే గొంతులు ఉండాలనే కోరుకుంటాం. దాంట్లో మాత్రం భేషజాలు లేవు. చూడాలి మరి ఏం జరుగుతుందో, రాజీనామా అవుతుందా కాదా, ఇది ఏం దాకా పోతుంది. డిగ్రీ పీజీలో ఇక ఫీల్డ్ వర్క్ తప్పనిసరి. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ పేరుతో కొత్త పాలసీ. స్టూడెంట్ల కోసం 38 రకాల లెర్నింగ్ మార్గాలు, 15 నుంచి 20% క్రెడిట్ల కేటాయింపు, స్టార్టప్ ఐడియాలు, హ్యాకథాన్స్, కమ్యూనిటీ సర్వీస్కు కూడా క్రెడిట్స్, రెగ్యులర్ పాఠాలకు ఆటంకం కలగకుండా నిర్వహణ, ఫీల్డ్ వర్క్ చేస్తేనే చేతికి పట్ట, మార్కెట్ అవసరాలకు తగ్గట్టు స్టూడెంట్లను రెడీ చేసే పనిలో విద్యాశాఖ ఉంటుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తారు. అమ్మో, పీజీలో మరో 4 కొత్త కోర్సులట, స్టార్టప్ ఐడియాలు. ఇదంతా చాలా పెద్దగా ఉంది ఆ లెక్క. చెప్తానికి పెద్దనే కొడుతుంది, చేసేవి కాదు అన్ని. స్టార్టప్ ఐడియాలు ఇప్పిస్తారా? మన ప్రభుత్వమేనా? మన ఇందిరమ్మ ప్రభుత్వం. బుక్కెడు బువ్వ పెడితే చాలు ఆయన, ఆడికే మీకు చెదకొట్టి దండాలి ఆయన. బుక్కెడు బువ్వ పెట్టాలంటే ఇవన్నీ చేస్తారట. మరీ ముఖ్యంగా ఈ స్టార్టప్ ఐడియాలంటే నాకు నవ్వుతాను. నేను 2017-18 చదువుకునేటప్పుడే లక్షల రూపాయలు పెడితే కూడా ఆ రోజు టీహబ్లో మాకు అవకాశాలు దొరకలే. నేనే ఒక స్టార్టప్ చేయడానికి ప్రయత్నం చేసిన. ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని చేయరు. కలెక్టర్ ఆఫీసు ఆ టీహబ్ను కలెక్టర్ ఆఫీసు, రిజిస్ట్రార్ ఆఫీసు ఏదో చేసుకోరు. దానికి పనికొస్తారు మీరు కబ్జాలకు, లంగపనులకు. చదువు చెప్పి పూరల్ని మంచిగా చేస్తాను, మీరు పనికిరారు. నాకైతే నమ్మకం లేదే. మీకు నమ్మకం ఉంటే మీ ఇష్టం. ఇక ఫాక్స్ సిలికాతో భారత్ సహా 34 దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఏఐ రంగాన్ని బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో కీలక అడుగు పడింది. భారత్తో పాటు 34 దేశాలు అమెరికా నేతృత్వంలో ఏర్పాటైన అంతర్జాతీయ వ్యూహాత్మక కూటమి ఫాక్స్ సిలికాతో ఉమ్మడి ఒప్పందానికి మద్దతు తెలిపినాయట. మరి ఇదేందోనే 34 దేశాలు ఒప్పందం చేసుకుంటే అందులో మనం కూడా ఉన్నాము. మరి తర్వాత రేపు రాష్ట్రానికి నితిన్ నబీన్ రాబోతున్నాడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదివారం నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతమే టార్గెట్గా కీలక భేటీలు నిర్వహించనున్నారు. వర్చువల్ విధానంలో ఒకే రోజు 10 జిల్లాల బీజేపీ ఆఫీసులు ప్రారంభించడంట. మరి బీజేపీ ఆఫీసులు పెడతారంట. మరి బీజేపీ
కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ పైన ఫోకస్ చేస్తుందంట. దానికి తోడు తెలంగాణలో ఒక కేంద్ర మంత్రి పదవి ఇవ్వబోతుంది యాడాన్గా. అది ఈటెల రాజేందర్కా లేదంటే ధర్మపురి అరవింద్ అని ఒక చర్చ జరుగుతున్నది. దానికి తోడు ప్రధానమంత్రితో సహా కేంద్రంలో నాయకులు ఎప్పటికప్పుడు తెలంగాణ పైన ఫోకస్ పెట్టే అవకాశం కూడా ఒక చర్చ. కానీ ఫస్ట్ ఇక్కడ తెగాల్సింది ఈ పంచాయి కాదు. ఈ బీజేపీలో ఉన్న నాయకుడు ఒక నాయకుడు ఇంకో నాయకుని ఒకరినొకడు తన్నుకునే ఈ పంచాయతీ తెగాలి. వాడు ఎదుగుతే వీడి కాలు పట్టుకొని గుంజేది, వీడు ఎదుగుతే వాడు కాలు పట్టుకొని గుంజేది దగ్గాలి. ఈ దగ్గితేనే ఏమన్నా మొదలు పడుతుంది ఆయన. ఈ పంచాయతీ ఎంచుడు ఫస్ట్ మీరు పెద్దగా అవుతుంది రోజు రోజు కాలు వెళ్ళి ఒక